హంద్రీనీవా పనులపై వైసీపీ చేసిన ఆరోపణలకు టీడీపీ నేతలు ధీటుగా బదులిచ్చారు. సీమలో నీటిపారుదల రంగం అభివృద్ధిపై పరిశీలన చేస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు. పనుల్లో నాణ్యత లోపంపై ఆధారాలు ఇస్తే సరిచేయిస్తామంటున్న ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్తో మా ప్రతినిధి లక్ష్మీప్రసాద్ ముఖాముఖి. వైసీపీ నాయకులు ఆదివారం హంద్రీనీవా కాలువపై పర్యటించి పన్నులు నాసిరకంగా ఉన్నాయని, కూటమి ప్రభుత్వంపై అనేక ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఎంఎస్ రాజు మనతో ఉన్నారు. ఎలాంటి సమాధానం ఇవ్వబోతున్నారని దాని మీద అడిగి తెలుసుకుందాం. వైసీపీ నాయకులు పర్యటించి అనేక ఆరోపణలు చేశారు. పన్నుల మీద కావచ్చు, కాలువ వైడనింగ్, దీని మీద కావచ్చు. ఏంటారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టుకే అసత్యపు అబద్దాల పునాదుల మీద ఏర్పడింది. వాస్తవాల్ని రాయలసీమ ప్రజలకి తెలుసు. విశ్వేశ్వరరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత. మన 5 సంవత్సరాల్లో మనం ఇరిగేషన్ కి ఏం చేయలేదు. హంద్రీనీవాకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 3,800 కోట్లతో పనులు పూర్తి చేశారు. మళ్లీ రాయలసీమ ప్రజల్లోకి వెళ్లే ముందు మనం ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. విశ్వేశ్వరరెడ్డి గారు మాట్లాడిన వీడియో వైరల్ కావడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ నేతలు అందరినీ సీరియస్ గా తిట్టి నష్ట నివారణ కార్యక్రమంలో భాగంగా ఉరవకొండలో హంద్రీనీవా కాలువలు చూపిస్తూ నాసిరకం పనులు అని చెప్పేసి అబద్దాలని ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. నాసిరకం పనులు అని చెప్తా ఉన్నారు. అవినీతినో ఏవో మాట్లాడుతా ఉన్నారు. మీ దగ్గర ఎటువంటి ఆధారాలు ఉన్నాయి? కాగ్ నివేదిక ఉందా? విజిలెన్స్ ఎంక్వైరీ రిపోర్ట్ ఉందా? లేదా కోర్టు తీర్పులు ఉన్నాయా? కేవలము నోరుంది కదా, సాక్షి ఉంది కదా అని చెప్పేసి ఇష్టానుసారం మాట్లాడితే అవాస్తవాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి కార్యక్రమం మీరు చేపట్టినప్పుడు ప్రజలకు వాస్తవాలు తెలుసు. హంద్రీనీవా ద్వారా కుప్పం వరకు రాయలసీమ 4 జిల్లాలు, ఉమ్మడి 4 జిల్లాల్లో కూడా అన్ని నియోజకవర్గాల్లో చెరువుల్ని మాక్సిమం నింపడం జరిగింది. మీరు ఏం మాట్లాడినా రాయలసీమ చరిత్రలో అభివృద్ధిలో గాని, సంక్షేమంలో గాని, సాగునీటి ప్రాజెక్టుల విషయంలో గాని చంద్రబాబు నాయుడు గారి పేరుని రూపుమాపడం అనేది అవాస్తవం. గత 5 సంవత్సరాల్లో మీరు ఏం చేయగలిగారు? రాయలసీమ ముద్దుబిడ్డ అని పాటలు పాడించుకోవడం తప్ప రాయలసీమకి ఏం చేశారు? ఈసారి కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే 3,800 కోట్లు కేటాయించారు. వైడనింగ్, దీని ద్వారా ఈసారి ఎన్ని టీఎంసీలు తీసుకురాగలిగాము, ఎన్ని చెరువులు నింపాము? రాయలసీమ చరిత్రలో మొట్టమొదటిసారిగా దాదాపు 55 నుంచి 60 టీఎంసీల నీళ్లని, కృష్ణా జలాలని రాయలసీమ ప్రాంతాలకు తీసుకురావడం జరిగింది. ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఈ రికార్డు లేదు. కానీ అవాస్తవాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి కార్యక్రమాన్ని వైసీపీ నాయకులు చేపట్టడం జరిగింది. వాళ్ళకి సవాల్ విసురుతాం. మీరు మేము కాకుండా మీడియా ప్రతినిధులు గాని, లేదా రిటైర్డ్ జడ్జిలు గాని, ప్రజా సంఘాలు గాని ఒక కమిటీని వేసి హంద్రీనీవా కాలువ మీద పోయేటట్టు చేద్దాం. గత 5 సంవత్సరాల్లో మీరేం చేశారో, మేమేం చేశామనేది ఒక నివేదికని వాళ్ళని ఇమ్మని చెప్దాం. లేదా మీకు నిజంగా రాయలసీమ అభివృద్ధి మీద చిత్తశుద్ధి ఉంటే మీరు కలిసి ప్రయాణం చేద్దాం. ఎక్కడ నాసిరకం పనులు జరిగాయో ఆ కాంట్రాక్టర్ ను పిలిపిస్తాం. అవసరమైతే మీరు ఏం డిమాండ్ చేస్తారో చెప్పండి, అది కూడా మేము అంగీకరిస్తాం. ఎందుకంటే చిత్తశుద్ధితో మేము పనిచేశాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆశయం చిట్ట చివరున్నటువంటి ఎకరాకు నీళ్లు ఇవ్వడం, చిట్ట చివరున్నటువంటి చెరువుకు నీళ్లు ఇవ్వడం. ఇప్పటిదాకా రాప్తాడు నియోజకవర్గంలో ఎన్ని చెరువులు నింపారు? ముఖ్యంగా అండి, రాప్తాడు నియోజకవర్గంలో హంద్రీనీవా వచ్చిన తర్వాత 40 చెరువులకు పైగా నీళ్లు నింపడం జరిగింది. చాలా వరకు హెచ్ఎల్సీ కింద ఉండి నీళ్లు అందని చాలా వరకు చెరువులకు కూడా ఈరోజు హంద్రీనీవా ద్వారా నీళ్లు అందించడం, ఆ నీళ్లు అందించడం వలన ఆ ప్రాంతాలన్నీ కూడా ఎంతో మార్పు. వాస్తవంగా చెప్పాలంటే నీళ్లు కరువుతో ప్రతి సంవత్సరం తాగునీటికి కూడా ఇబ్బంది పడిపోయే పరిస్థితి ముఖ్యంగా రాప్తాడు నియోజకవర్గ ప్రాంతంలోనూ, ధర్మవరం నియోజకవర్గ ప్రాంతంలో ఎక్కువగా ఉండేది. ఈ రోజు ఇక్కడ హంద్రీనీవా నుంచి ఒక రాప్తాడు నియోజక వరకునే కాకుండా రాప్తాడు నుంచి టేలెండ్ లో ఉన్న ఏవైతే న్యాచురల్లీ ఫార్మ్డ్ కాలువలు ఏవైతే ఉన్నాయో తద్వారా టేలెండ్ లో ఉన్న చెరువులు, ధర్మవరంలో ఉన్న చెరువులకు కూడా ఈరోజు మనం నీళ్లు ఇవ్వగలిగిన పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. పేరూరు డ్యాముకు నీళ్లు తీసుకొచ్చే, కృష్ణా జలాలు తీసుకొచ్చే కాలువ పనులు గత టీడీపీలో అయ్యాయి. 5 ఏళ్లలో ఏం జరిగింది? దాన్ని మొదలైంది దగ్గర 70 to 80% పనులు అయిపోయినప్పటికీ వైఎస్ఆర్ పార్టీ రాగానే ఇమ్మీడియట్ గా దాన్ని నిలబెట్టడము, కనీసం ఒక కిలోమీటర్ కాలువ తవ్వకోకుండా, రైతులకు కాంపన్సేషన్స్ పడుకోకుండా కూడా చాలా ఇబ్బంది పెట్టిన పరిస్థితి మనం గత ప్రభుత్వంలో కూడా చూసాం. మరీ దానిలో ఈ గవర్నమెంట్ వచ్చినాక పూర్తి స్థాయిలో మరి చంద్రబాబు నాయుడు గారి చొరవతో ఆ కాంట్రాక్ట్ పనులన్నీ కూడా మొదలవడం జరిగింది. దాంతో పాటు రిజర్వాయర్ డెవలప్మెంట్ కూడా జరుగుతుంది. దగ్గరలోనే రైతులకు కూడా కాంపన్సేషన్ పూర్తి స్థాయిలో పడే అవకాశం. ఈ వైసీపీ నాయకులు నాసిరకం పనులు జరిగాయని పలు ఆరోపణలు చేయడం జరిగింది. దానికి ఏం చెప్తారు? నాసిరకం పనులు ఎక్కడ జరిగినా ఎవరు దాన్ని ఉపేక్షించే పరిస్థితి ఉండదు. మీరు నిజంగా మాకు తెలియకోకుండా, గవర్నమెంట్ తెలియకుండా నాసిరకం పనులు జరిగాయంటే ఎక్కడ జరిగినాయో చెప్పండి. పలానా దగ్గర నాసిరకం పని జరిగింది కాబట్టి దాన్ని ఏదైనా సరే మార్పు చేయాలి,
లో పెట్టాలి. ఈ రోజు కూడా మనం కాలువ మీద చూస్తుంటే ఎక్కడికక్కడ అవుట్లెట్స్ రెడీ చేస్తున్నారు. గేట్స్ తో పాటు అవుట్లెట్స్ ఏ చెరువుకి అయితే ఉందో దాన్ని రెగ్యులరైజ్ చేసే పరిస్థితి ఈ రోజు మనకు ఎక్కువగా కనపడుతుంది. అంటే గ్యారంటీడ్ గా ఈ రోజు వర్క్ ఏదైనా సరే మనకు పనులు జరిగే గ్యారంటీడ్ వాటర్ అందే పరిస్థితి రైతులకు దాన్ని ఆ గ్యారంటీని కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అంటే దానిని డైవర్ట్ చేయడానికి ఈ రోజు పనులు నాసిరకంగా జరిగాయి అనే పద్ధతిలో చెప్తున్నారు. గత 5 ఏళ్లలో కొత్త ప్రాజెక్టులు పక్కన పెట్టేద్దాం, ఉన్న ప్రాజెక్టుల పరిస్థితి కూడా గాలికి వదిలేసిన పరిస్థితి. బీటీపీ పరిస్థితి అట్లనే ఉంది, పేరూరు డ్యామ్ కి సేమ్ అప్పర్ పెన్నార్ పరిస్థితి అట్లే ఉంది. మడక్సిరా బ్రాంచ్ కెనాల్ అని చెప్పని ఆ ప్రాంత వాసులు పెనుగొండ, మడక్సిరా, హిందూపూర్ ప్రాంత వాసులు ఎప్పటి నుంచినో మా ప్రాంతానికి నీళ్లు కావాలని చెప్పి వాళ్ళు కూడా లబోదిబో అనే పరిస్థితుల్లో నుంచి లాస్ట్ 5 ఏళ్లు కూడా అవన్నింటినీ కూడా గాలికి వదిలేసిన పరిస్థితి. కేవలము వీళ్ళకి డబ్బులు ఎక్కడొస్తాయి, ఎవరికి సంక్షేమం చేస్తేనే ఏదో ప్రజలకు ఇదైపోతుంది, డెవలప్మెంట్ అనేది అనవసరము, లేదంటే రైతాంగం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుకునే పరిస్థితులు తీసుకురాలేని ఒక ఫెయిల్యూర్ గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. అవసరమైతే మీరు క్షేత్రస్థాయిలోకి వస్తే కలిసి పర్యటించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జి పరిటాల శ్రీరాములు చెప్తున్నారు. కెమెరా పర్సన్ నారాయణతో లక్ష్మీప్రసాద్, శ్రీ సత్యసాయి జిల్లా నుంచి.